హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరు అందరు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఎవరెవరు అడిగారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేనైతే పెళ్ళికి ఊరెళ్ళానమాట. సో అప్పటి నుంచి వీడియోస్ ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు. నాకు తెలిసి 10 days పైన అయిపోయింది అనుకుంటా పోస్ట్ చేసి. సో ఈరోజు అయితే మనకి రీఆర్డర్ వచ్చిందండి. ఫుడ్ ఆర్డర్ అనమాట. 9 kgs ఆర్డర్ యూఎస్ఏకి పంపించాలి. సో మేము వెంటనే స్టార్ట్ చేసాం. మీ మేడం ఏమంటే కస్టమైజ్ ఉంటుందండి. సో ఇప్పుడు కూడా కస్టమైజ్ అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డూలోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయమన్నారు. సో ఇలా కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఫుడ్ ఐటమ్స్లో. అలాగే షాంపూలో కూడా కొంతమంది అంటే ఒకటి అర పడకుండా ఉంటాయి కదా. సో ఆయిల్ అయితే మేము ప్రస్తుతానికి అయితే చేయలేము కానీ బట్ రిమైనింగ్వి కొన్ని మేము ట్రై చేస్తున్నాము కస్టమైజేషన్ ఇవ్వడానికి. అండ్ ఫుడ్లో మాత్రం డెఫినెట్గా కస్టమైజేషన్ ఉంటుందండి. సో మీరు ఎవరైనా కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంది కదా 9741301148 ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు క్యాటలాగ్ లింక్ అన్నీ వస్తాయి. సో మీరు చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆయిల్, షాంపూ, మిక్స్డ్ హెన్నా, హెయిర్ ప్యాక్, అలాగే ఇండిగో పౌడరు, డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డూలు, నాన్ వెజ్ పికిల్స్, కారప్పొళ్ళు అంటే అవిసె గింజల కారప్పొడి, కరివేపాకు కారప్పొడి ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ మేడం అయితే స్వీట్ ఐటమ్స్ అలాగే కారప్పొడులు ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది కదండి. సో దానివల్ల ఎక్కువసేపు నేను అట్లానే గరిటె పట్టుకొని కలపలేను. కొంచెం సేపు కలిపేసరికనే చెయ్యి అయితే నాకు కొంచెం స్టిఫ్ అవుతుందన్నమాట. అంటే కొంచెం అంతా నేను మళ్ళీ కొంచెం ఎక్సర్సైజ్ లాగా అట్లా 5-6 times అట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే నార్మల్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అండి. నేను ఒకప్పుడు నా ఓల్డ్ వీడియోస్ చూస్తుంటే ఒక 1/2 hour నిలబడలేక ఒక్కోసారి ఏడుపు వచ్చేసేది అనమాట. ఏంటి ఇలా అయిపోయాను అని చెప్పేసి. అంటే చేయలేకపోతున్నాను, ఇంత కష్టపడాల్సి వస్తుంది ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదానికి కూడా అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డూలు ఇవి డైలీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక 1 month తీసుకున్నానండి. దాని తర్వాత నాకు చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు సూపర్ హెల్తీగా ఉన్నానని చెప్పను కానీ బట్ చాలా వరకు పర్లేదనమాట. 50% బెటర్. అప్పుడు ఏంటంటే ఒక 1/2 hour 1 hour నిల్చోలేక చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు ఒక 2 hours అయినా సరే నేను కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను. సో నాకు చాలా బెటర్ అనిపించింది. డిఫరెన్స్ చాలా తెలిసిందనమాట. ఒకవేళ మీలో ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నా, ఇట్లాంటి నిలబడితే కాళ్ళు నొప్పులు రావడం కావచ్చు, మీకు కూర్చోలేకపోవడం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ కూడా అండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కసారి ఇటువంటి ఫుడ్ తిని చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. చాలా రోజుల నుంచి నా ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదండి. అంటే కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఒక 1/2 hourలో అయ్యే పని 1 hour పైన పడుతుంది అనమాట. అండ్ ఇంకా ఈరోజు అయితే యూఎస్కి ఒక కొరియర్ కూడా వాళ్ళు 13th వెళ్ళిపోతారంట ఫ్లైట్. సో కొంచెం త్వరగా డెలివర్ చేయండి అని చెప్పారు. సో ఇంకా ఈరోజు మార్నింగే ఆర్డర్ తీసుకొని షిప్ చేసేసాం అనమాట. సో అది కొంచెం ప్యాకింగ్ టైం పడుతుందండి. ప్యాకింగ్కి అనుకుంటాం కానీ ప్యాకింగ్ ఏముందిలే అని చెప్పేసి అసలు టైం అంతా ప్యాకింగే తినేస్తుంది అనమాట. మనం ప్రోడక్ట్ చేసినంతసేపు ప్యాకింగ్కి పడుతుంది. సో ఇంకా అది ఫాస్ట్గా అదైతే ప్యాకింగ్ చేసేసాము. ఇంకా మనకి యూఎస్ ఆర్డర్, ఇది రీఆర్డర్ అనమాట. అలా ఇంతకుముందు తీసుకొని ఉన్నారండి ఒక 5 kgs వరకు ఫుడ్ ఐటమ్స్ అండ్ ఆయిల్ అంతా తీసుకున్నారు. సో బాగా నచ్చాయంట, అవి అయిపోయాయంట. మళ్ళీ ఇప్పుడు రీఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఇప్పుడైతే 9 kgs ఆర్డర్ ఇచ్చారండి. హ్యాపీ అండి అది రీఆర్డర్ అయినందుకు. అందట్టు మనకి అంటే బాగుంది, మనం చేసింది ఒకరికి బాగా నచ్చింది అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా చికెన్ పికిల్ కూడా ఒక 1.5 kg ఆర్డర్ ఉందండి. వాళ్ళకు కూడా బాగా నచ్చి మళ్ళీ రీఆర్డర్ అనమాట అది కూడా. సో ఇప్పుడు అవి ప్రిపేర్ చేయాలి. బట్ ఈ రోజు అయితే ఇంకా నేను చికెన్ పికిల్ ఒకటే పెట్టుకుంటున్నాను. రాగి లడ్డు నైట్కి కుదిరితే చేస్తాము. సో టైం తీసుకుంటుంది మనం చేసే ప్రాసెస్లో. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా వాట్సాప్ నెంబర్. సో దాంట్లో మెసేజ్ చేసేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను అమెజాన్లో మనకి సేల్ నడుస్తుంది కదండి, వ్యాలంటైన్స్ డే సేల్ అనమాట. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. 40% వరకు ఆఫర్ ఉంది. అలాగే ఒక 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందండి. ఇది మనకి February 6th నుంచి February 13th వరకు ఉంటుంది. మీరు ఈ ఆఫర్ యూస్ చేసుకోవాలనుకుంటే వెంటనే యూస్ చేసుకోండి ఈ టైం లోపలే. అండ్ నేనైతే కుర్తీస్ తీసుకున్నాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి.
చాలా సింపుల్ కట్ కుర్తీస్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆనియన్ కలర్ ఉంటుందన్నమాట. సో ఇవి సైజెస్ అయితే మన సైజ్ కన్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే ఇవి బ్రాండెడ్ సైజ్ అయితే మనకి ఎస్ సరిపోతుంది. బట్ కొంచెం ఫిట్టింగ్స్ అనేవి అన్నీ సేమ్ రావన్నమాట. సో మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి తీసుకునేటప్పుడు. ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి. నాకు ఇట్లా థ్రెడ్ వర్క్ చాలా నచ్చుతాయి అనమాట ఎంబ్రాయిడరీవి. అంటే చూడడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి. ఇవి ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి 500 రేంజ్లో వచ్చేస్తాయండి. సో క్లాత్ కూడా మనకి కాటన్ ఏం కాదు, కొంచెం రేయాన్ మిక్స్ లాగుందనమాట క్లాత్ అనేది. సో ఇది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ అండ్ ఇది మొత్తం కిందకి ఇట్లానే వస్తుందండి డిజైన్ అనేది. సైడ్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ వస్తుంది. హ్యాండ్స్కి అయితే ఒక వైట్ కలర్ లేస్ అయితే ఇచ్చారండి. సో దగ్గర వైట్ లెగ్గిన్స్ కామన్గా ఉంటాయి కాబట్టి మనకు పేరప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లెగ్గిన్స్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదొకటి రెగ్యులర్ వేర్కి తీసుకున్నాను అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నానండి. సో ఇది వచ్చేసరికి నేను జనసేన బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అది బ్రాండ్ నేమ్ నాకు గుర్తులేదండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ అయితే నేను లైట్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుందని చెప్పేసి. సో ఇదంతా కూడా మనకి ప్రింట్ అండి, థ్రెడ్ వర్క్ అనుకున్నా ఫస్ట్ నేను పిక్లో చూసి, బట్ ఇదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందన్నమాట. ఇది కూడా హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి. డైలీ వేర్ కుర్తీ అనమాట. మీకు ఇక్కడ సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో దీనికి కూడా కట్ కుర్తీ ఇది కూడా. అయితే నేను ఫుట్వేర్ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసరికి నేను బాటా నుంచి తీసుకున్నాను అనమాట డైలీ వేర్కి. నేను ఎక్కువగా ఫ్లాట్స్ ఇష్టపడతానండి. హీల్స్ కూడా యూస్ చేసేదాన్ని అంతకుముందు. బట్ పిల్లలు పుట్టిన తర్వాత నాకు వాళ్ళని తీసుకొని వెళ్ళడము నాకు కష్టం అనిపించేది అనమాట. అలా నడవాలంటే మనం కొంచెం ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేస్తూ కంఫర్ట్ లేకపోతే మనం చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకని అప్పటి నుంచి నేనైతే ఇంకా ఫ్లాట్స్లోకి కన్వర్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు హీల్స్ వేసుకుందామన్నా కూడా నాకేంటంటే అబ్బా ఇది పెద్ద బరువు లాగా అనిపించడము అండ్ కొంచెం పెయిన్ వస్తున్నట్టుగా, అంటే హీల్ పెయిన్ కూడా ఉందన్నమాట నాకు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ముందు స్టార్ట్ అయింది హీల్ పెయిన్ అనేది. సో అప్పటి నుంచి హీల్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట. కొంచెం సేపు నిలబడితేనే నాకు హీల్ పెయిన్ వచ్చేస్తుంది. సో దానికోసం ఇంకా నేను హీల్స్ అయితే యూస్ చేయకూడదు అనుకున్నాను. ఇంకెప్పుడైనా అకేషనల్ వేర్ అయితే చూడాలి, ఇప్పటివరకు అయితే యూస్ చేయట్లేదు. అన్నైతే కనుక రెగ్యులర్ వేర్ అండి. ఇది ఓల్డ్ మోడల్నే, కొత్త మోడల్ ఏం కాదు, బట్ కంఫర్ట్ ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నా. ఇక్కడైతే మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా ఎలాస్టిక్ బెల్ట్ లాగా వస్తుందండి. సో ఇవైతే నాకు 500 అంటే 450 పైన 500 రేంజ్లో వచ్చేసాయండి. సో కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనం డైలీ యూస్ చేసుకునేదానికని బాటాలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి 1 పెయిర్. ఇది వచ్చేసి యూ బెల్లా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇవి మనకి కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నానండి. నా దగ్గర ఎప్పుడు ఇట్లాంటివి లేవు. నేను ఎక్కువ పిచ్చివి ఇయర్ రింగ్స్ పెట్టుకోను అనమాట అండి. గోల్డ్ ప్రిఫర్ చేస్తాను డైలీ వేర్కి. బట్ ఇది ఎప్పుడైనా మనకి ఉంటుంది ఫంక్షన్ వేర్కి కానీ అలా అని చెప్పేసి. ఇది బ్లూ కలర్ ఎందుకో నాకు నచ్చిందండి. సో బ్లూ కలర్లో తీసుకున్నాను. బ్లూ కలర్ అలాగే వైట్ కలర్ స్టోన్స్ వస్తుందన్నమాట. ఈ డ్రెస్కి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది, సేమ్ కలర్. దాని మీదకి దీని మీదకి అన్నట్టుగా ఏం తీసుకోలేదు, జస్ట్ ఉంటుంది కదా ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇంకొకటి అయితే నేను కుర్తీ సెట్ ఒకటి తీసుకున్నానండి. ఇది నాకు చాలా చాలా నచ్చేసింది. ఇదైతే కనుక మనకి అమైరా బ్రాండ్ నుంచి అనమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రైస్ రేంజ్ కూడా మనకి 800 రేంజ్ పడిందనమాట. సో నాకు ఇట్లా అంటే సింపుల్గా ఉంటాయి దుప్పటా సెట్సే ఎక్కువ ఇష్టపడతాను. సో ఇది వచ్చేసరికి మనకి దుప్పటా సెట్ వస్తుందండి. ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం, స్కై బ్లూ కలర్ చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే కనుక మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. మొత్తం కూడా వైట్ కలర్ థ్రెడ్ తోటే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట నెక్ దగ్గర. హ్యాండ్స్ వచ్చేసరికి ఇంకా 3/4 హ్యాండ్స్. ఇక్కడైతే ఇంకొక క్లాత్ అయితే యూజ్ చేశారు, అదే మనకి ప్యాంట్ అండ్ దుప్పటాలో మిక్స్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా కుర్తీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి సైడ్ కట్స్ వస్తాయి, నార్మల్ కుర్తీ అనమాట, ఎంబ్రాయిడరీ కుర్తీ. సో దీనికి ప్యాంట్ వచ్చేసరికి ఇదనమాట, మనం ఇందాక హ్యాండ్స్ చూసాం కదా ఆ క్లాత్ వస్తుంది. సో ఇది 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ ఉందండి. మీరు తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. 1 సైడ్ ఎలాస్టిక్ 1 సైడ్ నార్మల్గా ఉంటే మీకు టైట్ అవుతుంది అనమాట. మీ సైజ్ కన్నా 1 సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మీకు నడుం దగ్గర టైట్ అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా 2 సైడ్స్ ఎలాస్టిక్ ఉండేలా తీసుకోండి. ఇవైతే పర్ఫెక్ట్గా మనకి ఫిట్ అవుతున్నాయి.
సో నేను రీసెంట్గా కుర్తీ సెట్స్లో ట్రై చేసిన దాంట్లో గమనించింది మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. దీనికి ఇంకా దుప్పటా వచ్చేసరికి సేమ్ అండి, మనకి ప్యాంట్ క్లాత్ అలాగే టాప్ క్లాత్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. మనం ఒకప్పుడు మన డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇలానే ఉండేవి కదా, ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని అవి స్టిచ్ చేయించుకునే దానికే మనకి ఆ ప్రైస్కి వచ్చేస్తుంది అనమాట రెడీమేడ్లో. అందుకని అందరూ కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ మెటీరియల్ తీసుకుంటే అది క్వాలిటీ కానీ అది లైఫ్ రావడం కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ డేస్ రిపీట్ చేయట్లేదు కాబట్టి రెడీమేడ్ ప్రిఫర్ చేసినా కూడా ఓకే అవి మనం కొన్ని రోజులు ఉన్నా కూడా ఓకే మనం ఎన్నిసార్లు వేసుకున్నాం కదా అని సాటిస్ఫై అవుతున్నాము. బట్ ఒకప్పుడైతే అలా లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఇంకా కూడా మెటీరియల్స్ ఉన్నాయి, అవి స్టిచ్ చేయించాలి, ఎప్పుడు కుదురుతుందో మరి. ఇదైతే నాకు చున్నీ కూడా చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. కాటన్ అనమాట. ఇంకా మనకి సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఉన్నాయండి. నాకైతే స్పెషల్లీ వీటిల్లో కుర్తీ సెట్ చాలా బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందని తప్పకుండా షేర్ చేయండి. సో ఇక నెక్స్ట్ వీడియో అయితే హెన్నా గురించి అడుగుతున్నారు. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను హెన్నా గురించి పెడతాను అని చెప్పేసి, బట్ నేను ఊరు వెళ్ళానండి. సో ఊరు వెళ్ళి మ్యారేజ్ ఉన్నిందనమాట. సో వెళ్ళేసి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాతనే ఇంకొక విషయం తెలిసింది. సో నాకు ఒక 2 days అయితే అంటే మైండ్లో లేదు. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత పెళ్ళిలో తీసినవి అన్నీ కూడా వెంటనే మీకు మండే నుంచి పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను, వీడియోస్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్లో అట్లాగా. బట్ కొంచెం మైండ్ అప్సెట్ ఉండే ఒక 2 days. నాకు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఏదన్నా ఒకటి జరిగినప్పుడు. సో నాకు కొంచెం టైం పట్టింది. అసలు ఏం పోస్ట్ చేయట్లేదు. కొంతమంది అడుగుతున్నారు, అక్క ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు, ఒక వీడియో అయినా పోస్ట్ చేయండి ఏమైందని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ రోజు నుంచి మీకు నేను షార్ట్స్ పెడతానండి. లాంగ్ వీడియోస్ అయితే నేను చెప్పలేను ఎప్పుడు పెడతాను ఏంటి అనేది, ఎందుకంటే ఇంకో 2-3 days ఆర్డర్స్ ఉన్నాయన్నమాట, ఫుడ్ ఆర్డర్స్. అండ్ ఇంకోటి షాంపూ కూడా అయిపోయింది, మళ్ళీ షాంపూ ప్రిపేర్ చేస్తున్నాము ఫ్రెష్గా. సో ఈరోజు నేను ఆల్రెడీ సోక్ చేసేసాను, రేపు మేము షాంపూ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఈ 3 days బిజీ ఉంటామండి. సో ఈ 3 daysలో నేను లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టలేకపోవచ్చు. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాను పెట్టడానికి, డైలీ 1 అన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మనం మాకు మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.